ముద్రగడకు తాను ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కాపు రిజర్వేషన్ కోసం కమిషన్తో పాటు కార్పొరేషన్ వేశామన్నారు. అయినా ఆయన తీరు మార్చుకోకపోవడం లేదంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడతామన్నారు చంద్రబాబు. రాష్ట్రం అసలే కష్టాల్లో ఉందని, ఈ సమయంలో ఇబ్బందులు సృష్టించొద్దని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగతంగా ఉండే సమస్యలు కానీ మీ స్వేచ్ఛ కానీ రాష్ట్రం ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదు. నేను అడుగుతున్నా, మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ట్రైన్ ఇంత ఎవరు కాల్చారండి? నేను ఆ రోజు చెప్పాను. ఎప్పుడైనా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఇలాంటి సంస్కృతి ఉందా? ఎప్పుడూ లేదు. ఎక్కడి నుంచి వచ్చి కాల్చారు? కొంతమంది బయట వ్యక్తులు వెళ్ళి వాళ్ళ ఇది చేస్తే ముద్రగడ్డ అక్కడ ఆందోళన చేస్తామంటే వీళ్ళు కావాలని ట్రైన్ కాల్చేశారు. దానివల్ల ఎంత భయభ్రాంతులు అయ్యారు రాష్ట్రం మొత్తం. ఎంత బాధాకరమైన సంఘటన జరిగింది. పోలీస్ స్టేషన్లు కాల్చేశారు, పోలీసులు వ్యాన్లు కాల్చారు. ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసు వ్యవస్థ పైన తిరుగుబాటు వస్తే ఇంకెవడు పని చేస్తాడు? ఎవరి ప్రాణాలు ఎవరు కాపాడతాడు? ఎవరి మానాలు ఎవరు కాపాడతారు? ఎవరి ఆస్తులు ఎవరు కాపాడాలి? ఇప్పుడు మీరున్నారు, మీరు కొట్టుకుంటారు. ఎవరిని అడుగుతారు? మీరు పోలీసుని అడగరా? మీరు అరాచకాలు సృష్టిస్తే, అరాచకాలు దీంట్లో ఎవరు పాటు చేస్తే ఎవరు కాపాడాలి? వ్యవస్థలను గౌరవించే సాంప్రదాయాలు రావాలి మనకు. ఐఎమ్ అపీలింగ్ ఎవ్రీబడి. నేరాలు ఎక్కడా జరగడానికి వీలు లేదు. నేరాలు చేయడం కరెక్ట్ కాదు. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం చాలా క్లియర్గా ఉన్నాం. నేను ముద్రగడ గారికి విజ్ఞప్తి చేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఇది మంచిది కాదు. అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. కష్టాల్లో ఉండే రాష్ట్రానికి సమస్యలు సృష్టించడం ఎవరికి మంచిది కాదు. ఆయనకి ఎప్పుడు హామీ ఇచ్చాను నేను? ఏం చెప్పాం? కమిషన్ వేస్తాను, కమిషన్ వేసాం, కార్పొరేషన్ వేస్తాను, వేసాం, డబ్బులు పెట్టాం, ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఎలక్షన్ మేనిఫెస్టో ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టో అడిగాడా? లేదంటే నేను ఎలక్షన్లో పోటీ చేయడం అడిగాడా? లేదంటే రాజశేఖర్ 2004లో ఇదే కాపులకు రిజర్వేషన్ పెట్టాలని పెట్టారు, చేశాడా? చేయకపోతే రాజశేఖర్ దేవుడు అయ్యాడు. నేను చేసిన వాడిని ఈరోజు అవుతున్నానా? నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను, ఇది మంచి పద్ధతి కాదు.